నమస్తే అందరికీ. వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు బీట్రూట్ రవ్వ లడ్డూతో మీ ముందుకు వచ్చేసానండి. రవ్వ లడ్డు అంటుంది, బీట్రూట్ అంటుంది ఏంటని ఆలోచిస్తున్నారా? బీట్రూట్‌తో కూడా మన రవ్వ లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చండి. నార్మల్ రవ్వ లడ్డు కన్నా బీట్రూట్ రవ్వ లడ్డు చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో! చాలా అట్రాక్టివ్‌గా ఉంది కదండీ! చూస్తుంటే ఖచ్చితంగా 1, 2 లడ్డూలు తినాలని అనిపిస్తుంది. టేస్ట్ కూడా అంతే బావుంటుంది. మరి ప్రాసెస్‌లోకి వెళ్తే ముందుగా దీనికోసం ఒక బీట్రూట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టించాలండి. ఈ బీట్రూట్ జ్యూస్ జనరల్గా మనం రాగా తినాలంటే చాలామంది ఇష్టపడరు, ఎస్పెషల్లీ కిడ్స్ అండి. వాళ్ళకేంటంటే మనం కలర్ఫుల్గా ఏదైనా ఇస్తే తింటారు, కానీ ఈ విధంగా మనం డైరెక్ట్గా రా బీట్రూట్ జ్యూస్ కానీ రా కర్రీ కానీ మనం చేసి ఇచ్చామనుకోండి ఖచ్చితంగా వాళ్ళు తినరు. అలా బీట్రూట్ కనిపిస్తుంది నాకు ఇష్టం లేదని మారం చేస్తారు కూడా. సో అలాంటి పిల్లల కోసం ఖచ్చితంగా ఈ చిట్కా మీరు ఫాలో అవ్వండి. ఈసారి రవ్వ లడ్డూలు చేసినప్పుడు ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి. సో ప్యూరీ అంతా మనం ఫిల్టర్ చేసుకొని చక్కగా జ్యూస్ తీసుకోవాలండి. మిగిలిన జ్యూస్ మీరు మన వంట అయిపోయిన తర్వాత మిగిలితే ఏదైనా జ్యూస్ మీరు తాగేయచ్చు కూడా. ఇది చాలా మంచిదండి, మంచిగా రక్తాన్ని పట్టిస్తుంది బాడీకి. సో ఖచ్చితంగా మీరు ఇలా ట్రై చేయండి. సో నేనైతే ఇక్కడ బీట్రూట్ని చక్కగా ఫిల్టర్ చేసుకొని మొత్తం జ్యూస్ అంతా తీసేసుకొని ఒక కప్లోకి తీసుకున్నానండి. ఈ బీట్రూట్ జ్యూస్ మనం చేసుకునే లడ్డూలో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ముందుగా అయితే మనకు కావాల్సినవన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఈజీగా 5 to 10 మినిట్స్లో మనం స్వీట్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో బీట్రూట్ జ్యూస్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు షుగర్ పౌడర్ చేసుకుందామండి. షుగర్ పౌడర్కి 3 ఇలాచీ కూడా తీసుకున్నాను. షుగర్లో 1 కప్పు షుగర్ కూడా తీసుకుని చక్కగా మెత్తగా పౌడర్ కొట్టించి దీన్ని కూడా తీసుకుని పక్కన పెట్టేసుకోవడం ఏంటి అంతేనండి. 3 ఇంగ్రీడియంట్స్తో మనకి బీట్రూట్ రవ్వ లడ్డు రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. సో షుగర్ కావాలనుకునే వాళ్ళు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ రవ్వ లడ్డుకి షుగర్ వేస్తేనే బాగుంటుంది కాంబినేషన్, అందుకనే నేను షుగర్ తీసుకున్నాను. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కళాయి పెట్టుకొని దాంట్లో 1.5 టీ స్పూన్ నెయ్యి, మీరు ఇంకా తక్కువ వేసుకోవాలన్నా తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోవాలన్నా ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే 1.5 టీ స్పూన్ తీసుకుని చక్కగా డ్రై ఫ్రూట్స్ క్యాష్యూ కిస్మిస్ తీసుకున్నానండి. ఇవి చక్కగా ఫ్రై చేసుకొని ఫ్రై అయిన తర్వాత తీసి మనం బౌల్లో వేసేసుకోవడమేనండి. ఈ నట్సే కాకుండా మీరు కావాలనుకుంటే అదర్ నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి ఈ 2 తీసుకున్నాను. ఇవి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని ఇదే నెయ్యిలో మనం ముందుగా రెడీ పెట్టుకున్న 1 కప్పు బొంబాయి రవ్వ అండి. 1 కప్పు సరిపోతుంది, మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి తీసుకోండి. నేను 1 కప్పుతో ప్రిపేర్ చేస్తున్నాను. 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకుని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. పొడి పొడిలాడుతూ వస్తుంది, నెయ్యి ఫ్లేవర్కి బాగా ఫ్రై అయ్యి చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. ఈ స్టేజ్లో మనం ఏంటంటే ముందుగా మనం రెడీ చేసుకున్న బీట్రూట్ జ్యూస్ ఇక్కడే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడే చిన్న టిప్ ఉందండి, బీట్రూట్ జ్యూస్ వేయమన్నాను కదా అని మొత్తం జ్యూస్ వేయకండి. జస్ట్ కొద్దిగా వేసుకుని మొత్తం మన రవ్వ అంతటికి పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై చేసేటప్పుడు చక్కగా లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఈ నెయ్యి ఫ్లేవరు ఆ బీట్రూట్ ఫ్లేవరు కూడా చక్కగా బొంబాయి రవ్వకి అంతటికి పడుతుంది. బీట్రూట్ స్మెల్ కూడా రాదండి, చాలా బాగుంటుంది. సో ఇది బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. తీసుకొని దాన్ని చక్కగా చల్లారి పెట్టుకోవాలండి. బాగా చల్లారిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న నట్స్ అలాగే షుగర్ పౌడర్ కూడా ఇక్కడ మనం యాడ్ చేసేసుకుంటాం. యాడ్ చేసుకుని ఇంకా మీరు కొంతమంది కొబ్బరి వేసుకుంటారు, నేనైతే కొబ్బరి అవేం వేయలేదండి. జస్ట్ ఈ 3 ఇంగ్రీడియంట్స్తోనే చేస్తున్నాను. జస్ట్ బొంబాయి రవ్వ, షుగర్ పౌడర్, డ్రై ఫ్రూట్స్ అంతేనండి. దీంట్లో ఒకవేళ మీకు కట్టడానికి రాకపోతే 1 నుంచి 2 టీ స్పూన్స్ కొద్దిగా పాలు యాడ్ చేసుకోండి. పాలు యాడ్ చేసుకొని చక్కగా నెయ్యి 1 స్పూన్ చేతికి రాసుకొని చక్కగా లడ్డూలు చుట్టుకోవడమేనండి. అంతేనండి, మన బీట్రూట్ డ్రై ఫ్రూట్ లడ్డు రెడీ అయిపోయింది. బీట్రూట్ రవ్వ లడ్డు, ఇది బీట్రూట్ డ్రై ఫ్రూట్ లడ్డు అన్న బీట్రూట్ రవ్వ లడ్డు అన్న జనరల్గా రవ్వ లడ్డూనే మనం ఈ మోడల్లో చేసుకున్నాము. సో చూసారు కదా, రెడ్గా కలర్ఫుల్గా ఎంత బాగుందో, చూస్తుంటే నోరూరుతుంది కదండి. చెన్నైలో ఒక స్వీట్ ఉంటుందండి, దాన్ని తేనె మిఠాయి అంటారు. సేమ్ అలానే కనిపిస్తుంది ఇది కూడా. నేను అది కూడా ఒకసారి చేసి మీకు పెడతాను. సో మీన్వైల్ అయితే ఈ బీట్రూట్ రవ్వ లడ్డుతో మీరు ఈ పూటకి చక్కగా చేసుకొని తినేయండి. బాగుంది కదండి. బీట్రూట్ తినలేని పిల్లల కోసం, పెద్దవాళ్ళకు కూడా బీట్రూట్ కొంతమంది ఉంటారండోయ్, మాకు బీట్రూట్ వద్దు, ఈ కర్రీ చేసావా అని ఇంట్లో కొంచెం ఫైటింగ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. సో బీట్రూట్ తినలేని వాళ్ళందరికీ ఇది ఒక వరం అండి. చక్కగా చేసుకొని తినండి, ఎంజాయ్ చేయండి. బాగుంది కదండి. ఈ విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకొని మీ వంట ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటల కోసం నాకు కామెంట్ పెట్టండి. చూసారు కదా ఎంత బాగుందో, ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా.
మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో దయచేసి నాకు కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా నా వీడియో ఏ ఊరు వరకు వెళ్తుందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు పెడతారు కదండి. థ్యాంక్ యూ ఆల్. మరొకసారి ఈ వంట మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.